చెప్పని లెక్కన లెక్కర్ 4,000 కోట్లు తినేశాడు జగన్, 2,000 కోట్లు దుబాయ్కి పంపించాడు. ఇట్లాంటి దాంతో పార్లమెంటులో మాట్లాడుతూ ఉండొచ్చుగాక తెలుగుదేశం పార్టీ. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ అయినాయి. అప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు అయినాయి. వాస్తవంగా ప్రతి షాపుడి దగ్గర నుంచి ఇప్పుడు తీసుకున్నట్టు అంత డబ్బులు కనుక తీసుకుంటే ఈ 4,000 కోట్లు కాదు 40,000 కోట్లు సంపాదించుకుని ఆశ్చర్యపోనాక నిజంగా తిన్నాడా లేదా అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. లిక్కర్ స్కామ్కి సంబంధించి అది స్కామా లేకపోతే ఇక్కడ సేమా అన్నటువంటి విషయం అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి మనం చెప్పట్లేదు, ఈ ప్రభుత్వమే చేయించినటువంటి ఆర్టీజీఎస్ సర్వేలో తేలుతున్నటువంటి విషయం అడ్డకోలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు లెక్కర్లో అన్నటువంటిది. ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారిక పత్రిక రాసుకొచ్చింది. మద్యం అమ్మకాల ఎంఆర్పీని పాటించడం లేదు, ఒక్కో సీసా మీద 10 నుంచి 30 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. వాట్సాప్, ఐవీఆర్ఎస్ ఇతర మార్గాల్లో ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. మీ ప్రాంతంలో రిటైల్ మద్యం దుకాణాలు ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అడిగిన ప్రశ్నకు 11,635 మంది 87.21% మంది అవునని సమాధానం ఇచ్చారట. కేవలం 1,707 మంది మాత్రమే ఉల్లంఘనలు లేవని చెప్పారట, అంటే 12.79% మాత్రమే. అలాగే ఆర్టీజీఎస్పై సోమవారం చీఫ్ సెక్రటరీ సమీక్షల విషయం వెలుగు చూసింది. మద్యం వినియోగం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గతంలో చంద్రబాబు చేసిన సూచన మేరకు అభిప్రాయ సేకరణ జరిగింది. సర్వే వివరాలను ఆర్టీజీఎస్ బయటపెట్టింది. మద్యం నాణ్యత పెరిగిందనే ప్రశ్నకు 98% మంది అవునని, 1.88% మంది లేదు అని సమాధానం ఇచ్చారట. అంటే మద్యం క్వాలిటీ బాగుందని చెప్పారట. పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయంటే 98.77% మంది అవునని, 1.23% మంది లేదని చెప్పారట. మద్యం ధరలు తగ్గాయన్న ప్రశ్నకు 95.67% మంది అవునని, 4.33% మంది లేదని చెప్పారట. ఎక్సైజ్ శాఖ అంతా బాగుందని, ఎక్కడా ఉల్లంఘన లేవని ఆ శాఖ అధికారులు చెప్తూ వస్తుంటే ఇప్పుడు మరో శాఖ సర్వే చేస్తే అసలు విషయం బయటపడినటువంటి సమస్య. రోజు 80 కోట్ల మేర అమ్మకాలు ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్లు విధించినట్టు తెలిసిందట జ్యోతికి. దీంతో మద్యం షాపుల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి 3 కంటే ఎక్కువ సీసాలు అమ్మకూడదని నిబంధన ఉన్న బెల్టులకి ఇష్టానుసారం కేసులు చొప్పున అమ్ముతున్నారు. వీటికి ఒక్కో సీసా మీద 10 రూపాయలు వసూలు చేస్తుంటే వాటిని బెల్టుల్లో విక్రయించే వాళ్ళు సీసా మీద 30 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. అమ్మకాల మీద టార్గెట్లు విధించడంతో బెల్టులకి మద్యం విక్రయిస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే బార్లు పనిచేయాలి, కానీ చాలా బార్లు 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తున్నాయి. అధికారిక సమయంలో బహిరంగంగా ఆ తర్వాత చాటుమాటుగా అమ్ముతున్నాయి. పైగా షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి బార్లలో అమ్ముతున్నారు. ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే షాపులతో పోలిస్తే 10% అదనంగా చెల్లించాలి. దీంతో బెల్టుల తరహాలో షాపుల్లో మద్యం కొని దాన్ని అర్ధరాత్రి పూట్ల బార్లలో అమ్ముతున్నారన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన కథనం.